ఐదేళ్ల కాలంలో ఐఎస్ సదన్ డివిజన్లో సుమారు 20 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు కార్పొరేటర్ జంగం శ్వేతా మధుకర్ రెడ్డి తెలిపారు. కృష్ణానగర్లో వరద నీటి కాలువ పనులను ఆమె ప్రారంభించారు. జేహెచ్ఎంసీ అధికారులు సహకరించుకున్న కోట్లాది నిధులు సాధించామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు జంగం మధుకర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అమర్నాథ్ రెడ్డి, రేణుకా ముద్రస్ పాల్గొన్నారు. ఈరోజు ఐఎస్ సదన్ డివిజన్లో ఏదైతే నాలా వర్క్ పెండింగ్ ఉండేనో అది స్టార్ట్ కావడం జరిగింది. 4 కోట్లతో ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. 3 ఫేజ్లో చేసిన వర్క్ ఇది లాస్ట్ ఫేజ్. ఇది అయిపోతే మా కాలనీకి ఇక్కడ మా డివిజన్లో ఎలాంటి వర్షం వస్తే ఎలాంటి సమస్య ఉండదని నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే మనకు ఇంకా కూడా మళ్ళీ రోడ్ వర్క్స్ డివిజన్లో ఎన్నో రోడ్ వర్క్స్ 2 crores రోడ్ వర్క్స్ అన్ని డ్రైనేజ్ వర్క్స్ అన్ని చాలా శాంక్షన్ చేయడం జరిగింది. అవన్నీ కూడా త్వరలోనే పూర్తి చేస్తామని అందరికీ తెలియజేస్తున్నాను. మేము దీనికోసము ఈరోజు ఎంతో కృషి చేసి ఎంతో కొట్లాడి తెచ్చిన ఫండ్స్ ఇవి. మా డివిజన్లో చాలా మేము వచ్చినప్పటి నుంచి ఇప్పుడు మాకు అయిపోయే టైం వచ్చే లోపల మేము ప్రామిస్ చేసిన వర్క్స్ అన్ని మేము కంప్లీట్ చేయడం జరుగుతుంది. మేము ఓన్లీ చెప్పడం కాకుండా పని చేసి చూపించడము, దానికోసం కొట్లాడడం కూడా ఇదే మీ అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు ఐఎస్ సదన్ డివిజన్లో మా కార్పొరేటర్ శ్రీమతి శ్వేతారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ డ్రైనేజ్ సంబంధించినది నాలా వర్క్ ఏదైతే ఉందో అది ప్రారంభించడం జరిగింది. ఇది 3వ దశలో ఈ యొక్క నాలా 4 కోట్ల బడ్జెట్తో ప్రారంభించడం జరిగింది. ఈ 3వ దశ పూర్తి అయితే కార్పొరేటర్ గారు చెప్పినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏదైతే మేజర్ సమస్య ఉండేనో, ఎన్నికల్లో మేము 2020లో ఎన్నికలకు వెళ్ళినప్పుడు మేము వాగ్దానం చేసినటువంటి ప్రజలకు మేము గెలిచినాక తప్పనిసరిగా ఈ యొక్క సమస్యను పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచినాక మేమేదైతే అనుకున్నామో అది ఏదైతే చెప్పినామో అదే చేస్తాము, ఏదైతే చేస్తామో అదే చెప్తాము. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి మాకు శిక్షణ ఇచ్చినటువంటిది అదే. కాబట్టి ఈ 3 దశలో ఉన్నటువంటి ఏదైతే ఉందో మొదటి దశ 9,36,00,000 పూర్తి చేసినాము. తర్వాత 2వ దశ 5,30,00,000 పూర్తి చేసినాము. ఇప్పుడు 4 కోట్లు అంటే సుమారు 20 కోట్ల దాకా మనం కేవలం నాలాకు సంబంధించిన వరకే పూర్తి చేయడం జరిగింది. కాబట్టి దీంతో అందరికీ కూడా కొంచెము రిలీఫ్ దొరుకుతుందని చెప్పి కాలనీ వాసులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఫస్ట్ ప్రెస్ అండ్ ప్రింట్ మీడియాకి ఐఎస్ సదన్ నుంచి ధన్యవాదాలు. ఎందుకంటే ఈ లైన్ ఎందుకు అంటున్నా అంటే మేము కొట్లాడిన దాంట్లో మీ సహకారం చాలా ఉంది మాకు. దానివల్ల మాకు చాలా లాభం అయింది. అందుకే మీకు నేను ఎంతో కృతజ్ఞతతో నుండి నేను మీకు అది చెప్తున్నాను. అంటే ఇంకోటి, ఇప్పుడు ఐఎస్ఎన్ డివిజన్లో 3 ఫేజ్లో నాలా శాంక్షన్ అయింది. ఒకటేమో సింగరేణి కాలనీ నుంచి ఆదర్శ్ నగర్ త్రూ బాలాజీ నగర్కి వచ్చినది, అది ఒక 9 కోట్ల వరకు 6 కోట్ల వరకు. మళ్ళీ ఇది లాస్ట్ ఫేజ్ 4 కోట్లు. ఈ 4 కోట్లకు మేము ఎంత తిప్పలు పడ్డామో మాకు తెలుసు, ఎంత కొట్లాడో తెలుసు. ఇక ఈడ యాదన్న మల్లేష్ అన్న వీళ్ళు నాకు తెలిసి ఒక 6 నెలల నుంచి రోజు మా ఎంబడి ఏమైంది అసలు యాక్చువల్లీ ఈ వర్క్ జూలైలో స్టార్ట్ అయింది అనుకోవాలి. ఈ వర్క్ని వర్షాలు పడతాయని చెప్పి ఇక్కడ ఉన్న బిల్డింగ్లతో ప్రాబ్లం ఉన్నందుకు వర్క్ స్టార్ట్ కాలేదు. మేము ఇంకోటి చెప్పగలుగుతున్నాము, ఈ 8 నెలల్లో మేము దగ్గర 12 నుంచి 15 కోట్ల రోడ్ వర్క్స్, కమ్యూనిటీ హాల్స్ శాంక్షన్ చేయించినాం. మేము ఆర్టీఐలో వేసి 10 ఏళ్ళలో మేమున్న 5 ఏళ్ళకు కూడా ఈ కంప్లీట్ కానీ ఇప్పటి వరకు ఎన్ని వర్క్స్ ఐఎస్ఎన్ డివిజన్లో శాంక్షన్ అయినాయి, పాత 5 ఏళ్ళలో ఎన్ని వర్క్స్ శాంక్షన్ అయినాయి అవన్నీ డేటా అడిగితే ఇప్పటి వరకు గవర్నమెంట్ ఆన్సర్ ఇస్తలేదు. పాత 5 years ఇస్తలేదు ఇప్పటి వరకు. మేము టిల్ డేట్, ఎందుకంటే మేమేమంటున్నామంటే చాలా కుంభకోణాలు అయ్యాయి. ఇప్పటికీ జిహెచ్ఎంసీ దీన్ని ఆన్సర్ చేస్తలేదు. ఇక్కడ టౌన్ ప్లానింగ్ చెప్తున్నారు, అన్నిట్లో కుంభకోణాలు. అంటే ఇప్పుడు ఒక సార్ అడిగిండు రోడ్ల మీదకి వస్తుండ్రు అని, చెప్పిన అఫీషియల్స్ ఎట్లుండ్రు అంటే
వాళ్ళ తూతూ మంత్రం, వాళ్ళ పని అయిపోతే చాలు. మీరు నేను ఒకటి గట్టిగా మీడియా మిత్రులతో ఏమంటున్నా అంటే, వీళ్ళ మీద గట్టిగా యాక్షన్ తీసుకోవాలి. తీసుకొని ఎవరైతే టౌన్ ప్లానింగ్స్లో రూల్స్ రెగ్యులేషన్స్ లేకుండా ఒక్కొక్క దానికి బిల్డింగ్లకు, ఇప్పుడు ఇక్కడ సరూనర్ లేక్ పక్కకు ఒక పెద్ద బిల్డింగ్ పర్మిషన్ వచ్చింది. అది ఎఫ్టీఎల్ ఉందా, లేకపోతే దాన్ని ఏమంటారు జోన్లు ఉందా అంటే ఎన్నో ప్రాపర్టీలు ఉన్నాయి. ఒక సామాన్యుడు సింగరేణి ఆఫీసర్స్ కాలనీ ఇల్లు కడితేనేమో వానికి పర్మిషన్ రాదు, వాళ్ళకి పెద్ద అపార్ట్మెంట్ బిల్డింగ్ వస్తుంది. టౌన్ ప్లానింగ్ అడిగితే ఆన్సర్ ఉంటుంది దానికి. అంతా మేనేజ్ చేస్తారు. అంటే సామాన్యుడు కడితే ఒక బాధ, ఒక పెద్ద బిల్డర్ కడితే ఒక బాధ. మళ్ళీ తర్వాత అది కట్టేసి అమ్ముడు పోతుంది, ఏదో ఇష్యూ వస్తే అప్పుడు సామాన్యుడి మీద పడతారు. అపార్ట్ మీద పడితే అప్పుడు కొట్టడానికి పోతాడు దాన్ని, హైడ్రా వస్తుంది. ఒకటి మేము మీ అందరికీ థ్యాంక్ యూ, ధన్యవాదాలు అంటున్నాం. ప్రతి కాలనీ వాసులకు ISN డివిజన్ వారికి పేరు పేరున వందనాలు, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.